దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసుని నా స్టైల్లో నేను చాలా ఈజీగా ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? పీసెస్ని 3 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలిపెడుతున్నాను. ఎక్కువ వేయలేదు, పీసెస్కి తగ్గట్టు కొంచెం కొంచెం వేసాను. 2 స్పూన్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత పోపు వేస్తాను. నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, టొమాటో పీసెస్ కర్రీ కోసం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత నేను కొంచెం పోపు వేసుకుంటున్నాను. పోపు ఏంటంటే కొంచెం ఆవాలు చిటపటలాడితే బాగుంటుంది, పచ్చి పచ్చిగా లేకుండా. ఆవాలు కొంచెం చిటపటలాడించిన తర్వాత నేను వేరే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. బాగా వేయించుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయితే బ్రౌనిష్ వస్తే కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. బాగా బ్రౌనిష్ వచ్చే వరకు నేను మగ్గిచ్చేసుకున్నాను. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇవి ఆయిల్లో బాగా మగ్గితే కర్రీ కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కూడా వేగితే బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకొనేసి అలా మగ్గిచ్చేసుకున్నాను. నేను మంచి స్మెల్ అయితే వస్తుంది. నేను చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చింది. బాగా ఫ్రై అయిపోయింది. వెజిటేబుల్స్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులో నేను ఉప్పు, కారం పట్టించిన ముక్కల్ని వేస్తున్నాను. ముక్కలని వేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొంచెం ఎక్కువే వాటర్ పోసుకోవాలి పులుసు కాబట్టి. కొంచెం కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత పెట్టేసాను. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఫైనలీ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దోశ విత్ నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.